ఈజ్ ఏపీ రావు ఎంజాయ్ అండి. మాక్ పోల్ చేస్తున్నప్పుడు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ రఫ్ షీట్ని మనం రెండు తయారు చేసుకోవాలి. అది ఒకటి పార్లమెంట్కి, రెండవది అసెంబ్లీ. ఈ రఫ్ షీట్లో ఏముంటాయంటే సీరియల్ నెంబర్ ఆఫ్ ద క్యాండిడేట్ 1 2 3 4 5 అప్ టు 16 అనేది నోటా ఉంటుందని మనకు తెలుసు. అలాగే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇంక్లూడింగ్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇక్కడ పేరు రాయాల్సి ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఓట్స్ క్యాస్ట్ బై ఫస్ట్ క్యాండిడేట్ ఇక్కడ మనం వేయాలి. అలాగే నెంబర్ ఆఫ్ ఓట్స్ డిస్ప్లేడ్ ఇన్ ద సియు ఆన్ చెకింగ్ ద రిజల్ట్ పక్కన పెట్టినప్పుడు మనకి క్యాండిడేట్ 1, క్యాండిడేట్ 2, క్యాండిడేట్ 3 ఆ విధంగా ఎంతమంది క్యాండిడేట్స్ అయితే ఉన్నారో వారికి చూపిస్తూ ఉంటుంది. అవి మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ వీవీప్యాట్లో ప్రింటెడ్ స్లిప్స్ పడతాయి. మనం ఈ ఓట్స్ వేస్తున్నప్పుడు అవి కూడా మనం ఏ పార్టీకి ఆ పార్టీ, ఏ క్యాండిడేట్కి ఆ క్యాండిడేట్ మనం ఇక్కడ సెపరేట్ చేసుకోవాలి, అవి కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ ఇందులో చూడండి రిజల్ట్ డిస్ప్లేడ్ ఇన్ సియు, సియులో కనిపించినటువంటివి అలాగే వీవీప్యాట్లో మనం కౌంట్ చేసినటువంటి ఈ రెండు సమానంగా ఉంటే ఎస్ అని రాస్తాం. సాధారణంగా ఎస్ అనే వస్తుంది. ఆ చివర ఆఖరి కాలంలో సిగ్నేచర్ చేయించుకుంటాం ఈ క్యాండిడేట్ 1 యొక్క పోలింగ్ ఏజెంట్. అయితే మనకి ఇందులో వచ్చే సమస్య ఏంటంటే ఈక్వల్గా మనం ఓట్లని ఎలా వేయాలి. 16 కావచ్చు, 15 కావచ్చు, 9 కావచ్చు, 8 కావచ్చు, 7 కావచ్చు అనేది ఇందులో తెలియజేయడానికి ప్రయత్నం. సపోజ్ 16 మంది క్యాండిడేట్స్ అనుకుందాం, ఇంక్లూడింగ్ నోటా. ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం మినిమం కనీసం 50 లేదా ఆ 50 పైన ఓట్స్ మనం ఇక్కడ వాళ్ళ చేత పోలింగ్ ఏజెంట్ చేత మనం చేయించాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాల్సి వస్తుంది 50/60 మినిమం 50 ఉండాలి. దీన్ని మనం 16 చేత ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ డివైడ్ చేసినప్పుడు ఇక్కడ ఒక ఫ్రాక్షన్, ఈ ఫ్రాక్షన్ని ముందుకు రౌండ్ చేసుకోవాలి. ఎంత చిన్న నెంబర్ అయినా ముందుకు రౌండ్ చేసుకోవాలి. 3 పాయింట్ సంథింగ్ ఎంత వచ్చినా దాన్ని మనం 4గా ట్రీట్ చేసుకుని ఆ 4 ప్రతి ఒక్కరి చేత ఓట్లు వేయించాలి. వాళ్ళ పార్టీలు వాళ్ళు వేసుకుంటారు. క్యాండిడేట్ 1 వేసుకుంటాడు, క్యాండిడేట్ 2కి వేసుకుంటాడు, క్యాండిడేట్ 9కి వేసుకుంటాడు. ఈ విధంగా వేసుకుంటే నోటా కూడా వాళ్ళ చేత వేయించాలి ప్రతి ఒక్కళ్ళ చేత. సో సపోజ్ ఇది ఏ 11 మంది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారనుకున్నాం నోటాతో కలుపుకొని. సో మనం 15ని 11 చేత డివైడ్ చేసినప్పుడు 4.5 అంటే ప్రతి ఒక్కరి చేత 5 ఒకరి చొప్పున వేయించి మనకి 11 మంది నోటాతో సహా 11 ఈ నోటాతో సహా వేయించి అప్పుడు 55 ఓట్లు అవుతాయి. మనం 50 కానీ 50 కంటే పైన కానీ మనకి వేసే అవకాశం. సపోజ్ మనకి 15 మంది ఓటర్స్ క్యాండిడేట్స్ ఉంటే 4 చొప్పున వేయించి ఆ 15వి ఏమవుతుంది మనకి నోటాకి మనం చూపించాం అనమాట. అంటే మనం ఇక్కడ 15 మంది ఉన్నారు కాబట్టి ఒకరి చేత 4 ఓట్లు వేస్తాం కాబట్టి 15 వాళ్ళు 60 ఓట్లు క్యాస్ట్ చేస్తాం అనమాట. ఓకే, ఈ విధంగా మనం చేసుకోవడం చాలా. సో ఇది పార్లమెంట్కి ఏమో పిఓ గారు చేసుకుని, అలాగే అసెంబ్లీకి ఏపీఓ గారికి ఇంకొక ఇద్దరికి చెప్తే ఇది ఎట్ ఏ టైము మనకి పూర్తయిపోతుంది. ముందు ఈ విధంగా